ఈ భూ ఆక్రమణకు సంబంధించి హైడ్రా దగ్గర తీసుకెళ్ళన్నారు అధికారుల దగ్గరికి. ఎంతవరకు ఈ పోరాటం ముందుకెళ్తుంది? ప్రభుత్వ భూములు కావచ్చు, పార్కులు కబ్జాలు కావచ్చు, ఎంతవరకు అడ్డుకోగలుగుతారు? మీ వరకు మీ కార్యాచరణ ఏంటి? మేము మా సిటిజన్ కౌన్సిల్ సంస్థ త్రూ కానీ పార్టీ పరంగా కానీ మా వరకు మేము పోరాటం చేసి వ్యవస్థ హైడ్రాని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మంచి కార్యక్రమం అది. పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా, పేద ధనిక వర్గాలను చూడకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలి హైడ్రా. చేస్తూనే నమ్మకంతో మా వరకు మేము ఇక్కడ ప్రభుత్వ స్థలాలు అయితే ఇంచుమించుగా ఇప్పటికీ దరిదాపు 1,000 కోట్ల మేర సేఫ్ చేయడానికి, కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇక్కడ 1000 కోట్ల వరకు కబ్జాకు గురైంది. దాన్ని మాత్రం కాపాడు. ఓవరాల్ గా నెక్స్ట్ టైం కూడా మీరు కంటెస్ట్ లో ఉంటారా? అవకాశం ప్రభుత్వ మా పార్టీ నాయకులు తర్వాత మా మీద విశ్వాసం నుంచి అవకాశం ఇస్తే తప్పనిసరిగా పోటీ చేస్తాను నేను. చివరిగా ప్రజలకు ఈ సందర్భంగా చెప్పాలనుకునే సమస్యలతో సతమతం అయ్యేవారు మీ కౌన్సిల్ని సంప్రదించవచ్చా? మీరు ఈ సందర్భంగా వాళ్ళని పిలుపునిచ్చేది ఏంటి? అవును సార్, మేము మా సిటిజన్ కౌన్సిల్ అనేది మొత్తం జ్యూరిడిక్షన్ సైబరాబాద్ మొత్తం కంప్లీట్గా. సైబరాబాద్లో ఏరియా మొత్తం జ్యూరిడిక్షన్లో ఎవరెవరికి ఏ సమస్య ఉన్నా కూడా మా సంస్థకు వచ్చేసి పలాని ప్రాబ్లం మాకుంది అంటే కానీ మేము ఖచ్చితంగా చేస్తాం. ఆల్రెడీ మహిళ అవుతారు ఇక్కడ ఏదైనా ఉన్న సమస్యలు కూడా మేము క్లియర్ చేసాము. అక్కడ వాళ్ళు వచ్చేసి ఒక యూనిట్తో ఇబ్బంది పడుతున్నారు, పలానా యూనిట్ వల్ల మాకు సమస్య ఉంది సార్ అని మా దగ్గరకు వచ్చారు. వస్తే మేము హైకోర్టులో కేసు వేసాము, ఆ సంస్థ మీద కేసు వేసి గెలిచాము. గెలిచి అక్కడ నుంచి వాళ్ళను వెకేట్ కూడా చేయించేసాము మేము మొత్తం అంతా. ఇది మన డస్ట్ కి సంబంధించి. అవునండి, అవును. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతా ఫైట్ చేసాం మేము, చేసి వాళ్ళకి న్యాయం చేసాం మేము. డివిజన్ల విభజన ఇంకొంచెం ఎక్కువ చేయాలి అనేది పోరాడతారు అయితే? ఖచ్చితంగా పోరాడతాం సార్, డెఫినెట్గా. యువకులు రావాలి, ప్రశ్నించే వాళ్ళు రావాలి. యువకులు వస్తేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది.